బిగ్ బాస్ ఇట్లా వస్తుంది అని అంటే డబ్బులు ఇస్తారా అంటే ఇస్తారు అన్నప్పుడు సో నాకు ఒక అమౌంట్ చెప్పారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ అమౌంట్. నేనేమనుకున్నా నాకు 2.5 lakhs ఇస్తా అన్నారు. నేనేమనుకున్నా ఐ వాజ్ లైక్ ఫుల్లీ ఓపెన్ మైండెడ్ బ్రో. నేను అనుకున్నా నాకు అప్పుడు 500 మంది కూడా లేరు ఫాలోవర్స్ ఇన్స్టాలో. ఐ వాజ్ వెరీ ఇన్యాక్టివ్. నేను అప్పుడు ఇన్యాక్టివ్, ఇప్పుడు కూడా ఎక్కువ యాక్టివ్ ఉండను. ఏదైనా మూవీ వస్తే నా మూవీ నా కరెంట్ లుక్ ఎలా ఉందో కొన్ని ఫొటోస్ అప్పుడప్పుడు పెట్టి వదిలేసాను నాకు. సో బేసిక్గా ఎవడు ఓట్ అయితే ఎవరు వేయరు. ఆ పిఆర్ గేమ్ ఏందో మీకు తెలిసినంత నాకు తెలియదు. పిఆర్ గేమ్ తెలిసిందే, ఇంకా బాగుంటుంది. పిఆర్ గేమ్ ఏంటో తెలిసిందే, నాకు అంత పిఆర్ కూడా లేదు. సో బేసిక్గా నేను ఇక్కడ యాక్టివ్ కూడా లేను. సో బేసిక్గా మనని ఎవరు ఉంచరు, 2-3 weeks కంటే ఎక్కువ ఉంచరులే. అండ్ మాది ద ఓటీటీ వాస్ లైక్ సీనియర్స్ అండ్ జూనియర్స్ అని ఉండే. లైక్ ఓటీటీ వాజ్ ఫస్ట్ టైం టు తెలుగులో ఫస్ట్ టైం అది. సో పాత వాళ్ళని ఉంచారు, కొత్త న్యూ కమర్స్ని తీసుకున్నారు. లైక్ నాన్ స్టాప్ అని కూడా పెట్టారు కదా. నాన్ స్టాప్ 24/7 అని పెట్టారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే పాత వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏముంటుంది అంటే, పాత వాళ్ళకి ఆల్రెడీ ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళకి గేమ్ ఆడిన వాళ్ళకి గేమ్ మళ్ళీ ఎలా ఆడాలో తెలుసు. నేనేమనుకున్నా అంటే 2.5 lakhs ఇస్తా అన్నారు కదా, కొంచెం దేవుడి దయ ఉండి ఒక 6 months ఉంటే 10 lakhs వస్తాయి, నా సినిమాకి హెల్ప్ అవుతుంది అనుకున్నా. అండ్ ఐ వాజ్ సో లక్కీ, ఐ వాజ్ దేర్ ఫర్ 10 weeks. సో 20 వచ్చాయి, హ్యాపీగా వచ్చిన.